నిత్యకి ఫ్యాషన్ షో అంటే ప్రాణం. వాటిలో పార్టిసిపేట్ చేయకుండా తను ఆగలేదు. అలాంటి షోలో తనకి బదులుగా నేను పాల్గొంటున్నానని తెలిస్తే, తనకి రావాల్సిన పేరు నాకొస్తుందని తెలిస్తే తను బయటకు రాకుండా ఉంటుందా? నెంబర్ 2, నిత్యకు ఆయనంటే పిచ్చి. నిత్య మా ఇద్దరిని ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. నిత్యకు కనిపించేలా ఆయనతో నేను క్లోజ్గా ఉంటే అది చూసి భరించగలదా? ఖచ్చితంగా బయటపడి తీరుతుంది. అవును మేడం. ఇలా ఈ 3 రోజుల పాటు నిత్యని రెచ్చగొట్టి తన ఈగోపై దెబ్బ కొట్టి బయటకొచ్చేలా చేస్తాను. ఇది నా ప్లాన్. నిత్య కోసం పన్నిన ఉచ్చు. సూపర్ మేడం. ఇలా చేస్తే నిత్య గారు తప్పకుండా బయటకొస్తారు, మీ ఉచ్చులో పడతారు. అందుకే ఈ ఇంటికొచ్చాను. ఆ ఇంట్లో ఉండే నాదస్వరం ఊదితే ఉపయోగం ఉండదు కదా. ఎస్ మేడం, పర్ఫెక్ట్ ప్లాన్ అండి. మీరు ఇక్కడే ఉండి నాదస్వరం ఊదండి. పొట్టలోంచి బయటకొచ్చిన ఆ పాముని లటక్కన పట్టుకుని నేను బుట్టలో వేస్తాను. కానీ జాగ్రత్త చారి గారు, అసలే పాము కాటు వేసినా వేస్తుంది. పర్లేదు మేడం, మీకోసం రిస్క్ చేస్తానండి. పాపం, నా వల్ల మీరందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఒక మంచి పని కోసం కొన్ని కష్టాలు పడినా తప్పులేదు మేడం. మేము మీ వెంటే ఉన్నాం. థ్యాంక్ యూ చారి గారు. వాట్ ఇస్ దిస్ మామ్? జై మంగ ఈ ఇంటికి రావడం ఏంటి? ఇక్కడే 3 days ఉంటాననటం ఏంటి? ఫ్యాషన్ షో, టైటిల్ రోల్, ఏంటి మామీ నాన్ సెన్స్? నాకేం తెలుసు బేబీ? నాకేమైనా చెప్పొచ్చారా? వాళ్ళు వచ్చాకే చెప్పారు. ఈ ఇంట్లో నేను ఉంటాను కదా. ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. నీకు తెలుసు కదా మామ్. నువ్వెందుకు వాళ్ళని ఆపలేదు? ఏం చెప్పి వాళ్ళని ఆపాలి బేబీ? ఈ ఇంటికి రావద్దని చెప్పాలా, లేక నిత్య బతికే ఉంది కాబట్టి మీరిక్కడికి రావద్దు అని వాళ్ళతో చెప్పాలా? ఏంటి మామ్ సెటరికల్ గా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలో అది కూడా నువ్వే చెప్పు బేబీ. నేనేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు. నిజంగా నిజంగా నా బ్రెయిన్ ఏం వర్క్ చేయట్లేదు. నువ్వేం చెప్తే అదే చేస్తాను. నువ్వెలా అంటే అలా చెప్పు. కొన్నాళ్ల పాటు వేరే కంట్రీకి వెళ్ళు బేబీ అన్నాను, వెళ్ళలేదు. అట్లీస్ట్ మన గెస్ట్ హౌస్ లో అయినా ఉండు అన్నాను, అది కూడా వినలేదు. ఈ ఇంట్లోనే ఉంటానన్నావు. ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తానన్నావు. ఇదిగో ఇప్పుడు ప్రాబ్లం రానే వచ్చింది. ఫేస్ చెయ్యి. ఏం చేస్తావో చెయ్యి. ఫ్యాషన్ షోలో నేనే పార్టిసిపేట్ చేస్తాను, టైటిల్ రోల్ కొడతాను. ఆర్ యు మ్యాడ్ బేబీ? నీకేమైనా పిచ్చి పట్టిందా? మంగ వచ్చిందే అందుకు, మళ్ళీ నువ్వెలా పార్టిసిపేట్ చేస్తావు? పల్లెటూరి బయట దానికి ఫ్యాషన్ షోస్ గురించి ఏం తెలుసు మామ్? దానికి ఏం తెలుసో ఏం తెలీదో పక్కన పెట్టు. షోలో నువ్వు పార్టిసిపేట్ చేస్తే నువ్వు బతికే ఉన్నావని జైకి ఈజీగా తెలిసిపోతుంది. అందుకని 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 వాట్? ఈ షోకి నువ్వు దూరంగా ఉండు. హౌ మామ్? ఫ్యాషన్ షో అంటే నాకు ప్రాణమని నీకు బాగా తెలుసు. ఎలా దూరంగా ఉండమంటావు? ఉండకపోతే నిన్ను నువ్వే బయట పెట్టుకున్న దానివవుతావు. షోలో గెలిచిన లైఫ్లో ఓడిపోతావు. ఈ 3 days నీ సహనానికి ఓ టెస్ట్ లాంటిది బేబీ. నువ్వు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా, ఎమోషన్ అయినా గేమ్ ఓవర్. ఓపిక్గా ఉంటావో లేక బయటపడతావో నీ ఇష్టం. ఇది మంగకి మనపై డౌట్ వచ్చి చేస్తుందో లేక క్యాజువల్గా చేస్తుందో నాకు తెలీదు. ఏదైనా కానీ బీ కేర్ఫుల్. మంగని తక్కువ అంచనా వేయకు. అమ్మా మంగా. అల్లుడు జై. అమ్మా మంగా. అల్లుడు. అల్లుడు. మీరొచ్చారండి అత్తయ్య? మంగేదో ఫ్యాషన్ షోలో పాల్గొంటుందట కదా జై, సాయంగా ఉంటుందని వచ్చాం. అప్పుడే మీకు తెలిసిపోయిందా?
తెలియకుండా ఉండటానికి ఇదేమైనా చిన్న విషయం అమ్మా? సౌత్ ఇండియన్ ఫ్యాషన్ షో. మీరేం సాయం చేస్తారో? ఏదో ఉడతా భక్తిగా సాయం చేస్తాం లేరా. నేను సైతం ప్రపంచానికి సమితనొక్కటై ఆహుతిచ్చాను అని శ్రీశ్రీ గారు అన్నట్టు మంగకు మావంతో సాయం చేద్దామని వచ్చాంలేవాయ్. ఎంత జ్ఞానోదయం తమరికెప్పుడయిందో? ఆఫ్టర్ ఆల్ పిఏ గడివి నువ్వు రాగాలేంది మేము వస్తే తప్పేంట్రా? జ్ఞానోదయం అయింది అని అడుగుతున్నావు. మీరుంటారు నాకోకే అత్తయ్య, కానీ ఆంటీ ఏమంటారు? భలేవాడి విజయ్, నాకు మాత్రం ఏ అభ్యంతరం ఉంటుంది? వాళ్ళు మంగకి సాయపడితే మంచిదే కదా. వాళ్ళొచ్చింది మంగకి సాయం చేయడానికి కాదు మామ్, నాకు హెల్ప్ చేయడానికి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇది ఇప్పుడే రావాలా? ఎవరండి మీరు? ఏం కావాలి? మేడం, మీరు 2 days బ్యాక్ ఆర్డర్ చేసిన డ్రెస్ రెడీ అయింది. నేను ఆర్డర్ చేశానా? అవును మేడం, ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి స్పెషల్ గా డిజైన్ చేయమన్నారు. బేబీ ఆర్డర్ చేసినట్టుంది. ఆర్డర్ చేసింది డిజైన్ చేయమంది నేనే, దానికెందుకు చెప్తున్నావు? బంగారం, చాలా స్పీడ్గా ఉన్నావుగా. లేదండి, నేను ఆవిడ్ని చూడడం ఇదే మొదటిసారి. అంటే ఆ డ్రెస్ నువ్వు ఆర్డర్ చేయలేదా? లేదు. నిత్య చేసి ఉంటుంది. ఇప్పుడెలా? ఏదో ఒకటి చెప్పి నిత్యను ఎస్కేప్ చేద్దాం. స్వరూప గారు ఆర్డర్ చేశారేమో జై. అవును, నేనే ఆర్డర్ చేశాను. లేదు మేడం, తనే ఆర్డర్ చేసింది. నేను ఆర్డర్ చేశానా లేక నాలో ఉన్న అమ్మాయి ఆర్డర్ చేసిందా? మేడం మీరే. ఎవరు ఆర్డర్ చేస్తే ఏంటి? డ్రెస్ రెడీ అయింది కదా, ఇచ్చేసి వెళ్ళమ్మాయి. నాకు తెలిసి అమ్మాయి గారే ఆర్డర్ చేసుంటారు. తనెలా చేస్తుంది మంగ? అమ్మాయి గారు ఆత్మయ్యి ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నారని చెప్పాను కదండి. ఏయ్, నిజంగా ఈ ఆత్మలవి ఉంటాయా? లేకపోతే మీకెలా కనిపిస్తుంది? చంద్రక పిన్ని ప్రసాద్ బాబాయ్కి ఎలా కనిపిస్తుంది? చారి గారికి ఎలా కనిపిస్తుంది? అలాగే ఆవిడకే కనిపించుంటుంది. నాకైతే అమ్మాయి గారు ఈ ఇంట్లోనే ఇక్కడే ఉన్నారని, ఇప్పుడు కూడా మనల్ని చూస్తున్నారు అనిపిస్తుందండి. అదిగో అక్కడో ఇక్కడో ఎక్కడో ఉండే ఉంటారు. నువ్వేమైనా దెయ్యాలు చూసే భూత వైద్యురాలివా? ఇక్కడే ఉందని ఖచ్చితంగా చెప్తున్నావు. కొన్ని కొన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి పిన్ని. అమ్మాయి గారు నేను ఒకేలా ఉంటాం కదా, ఆ పోలికలతో పాటు ఫీలింగ్స్ కూడా మ్యాచ్ అవుతాయి. ఏంటో మంగ, ఇదంతా మెరాకిల్ గా ఉంది. పుస్తకాల్లో చదవడం తప్పితే ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ముందు ముందు ఇలాంటి అద్భుతాలు అనుభవాలు చాలా ఉంటాయండి. పాపం ఫ్యాషన్ షోలో నేను పార్టిసిపేట్ చేయాలని అమ్మాయి గారి ఆత్మ ఇష్టంగా ఈ డ్రెస్ నా కోసం డిజైన్ చేసినట్టుంది. ఎలా ఉందండి? నైస్, నీకు తగ్గట్టుగా ఉంది మంగ. అవునా? కానీ నాకేదో లోపం కనిపిస్తుంది. చారి గారు, మేడం
ఆ కత్తెర అందుకోండి. ఇదిగోండి మేడం. ఇది ఇలా ఉండకూడదు. ఇది లేనప్పుడు ఇది కూడా ఇక్కడ ఉండకూడదు. అసలు దీని వాస్తే ఏం బాలేదే. నేను దీన్ని సరి చేస్తాను. ఒసేమెంట్ అదే డిజైనింగ్ వేరే. ఏం తెలిసి కట్ చేస్తున్నావు దాన్ని? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉంది? సూపర్ మేడం. మీ పనితనం ముందు ముంబై ఫ్యాషన్ డిజైనర్స్ కూడా బలా దూరండి. శ్రీవారు, ఈ డ్రెస్ వేసుకుని నేను షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది? కత్తిలా ఉంది. ఈ డ్రెస్ వేసుకుని క్యాట్ వాక్ చేస్తే సూపర్ ఉంటుంది. పో. ఏంటి మేడం మీరేం చెప్పట్లేదు? నువ్వేం చేసినా బాగుంటుంది మంగా. అది నా డ్రెస్ ని నాశనం చేస్తే నీకు బాగుందమ్మా? అంత సపోర్ట్ ఏంటి దానికి? బాలేదని చెప్పొచ్చు కదా. పిన్ని బాబాయ్ మీరేమంటారు? నువ్వెలా అంటే మేమలా అంటే అందరికీ ఈ డ్రెస్ నచ్చిందన్నమాట. కానీ నాకు నచ్చలేదు. ఈతలు పెక్కిన కోడిలా ఉంది. ఇది నాకొద్దు. ప్రసాద్ గారు, చంద్రిక గారు, డిన్నర్ రెడీ. రండి భోంచేద్దాం. చంద్రిక భోజనాలు రెడీ అంట. పద పద వెళ్ళి లాగిచ్చేద్దాం. ఇప్పుడు చూడు తిండిగోల. ఎక్కడికొచ్చినా యావ పోదా? ఆత్మారాముడు అరుస్తున్నాడు చంద్రిక. బా దీనికి ఆగలేరుగా. పదండి. చిక్. మంగా, జైని తీసుకురా, డిన్నర్ చేద్దాం. ఏమండి రండి, సోఫాలో కూర్చోండి. కూర్చోండి. అదేమిటి మేడం, సారు భోంచేయరా అండి? తింటారు చారి గారు. మరి జైన్ అక్కడెందుకు కూర్చోబెట్టావు? ఆయన సోఫాలో కూర్చొని తింటారు పిన్ని. ఏ డైనింగ్ టేబుల్ దగ్గర తినడా? టేబుల్ అక్కడెక్కడో ఉంది కదా బాబాయ్. అంత దూరం ఆయన నడిస్తే ఆయన కాళ్ళు కందిపోవు. కరెక్టే మేడం, కాళ్ళు కందిపోతాయండి. అందుకే ఆయనున్న చోటుకే భోజనం తీసుకొస్తాను. పర్లేదులే, ఆవిడ కూర్చొని తింటాను. అయ్యయ్యో, నేనుండగా మిమ్మల్ని నడవనిస్తానా శ్రీవారు? నాతో మీరు 7 అడుగులు వేశారు. అంతకు మించి నేను మిమ్మల్ని ఇంకొక్క అడుగు కూడా నడవనివ్వను. ఇది చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది చంద్రిక. అది దేనికో బిల్డప్ ఇస్తోంది. గొప్ప విషయం కనిపెట్టారు. ముందు మీరు తినండి. ఏమేం కూరలు
చేశారు మేడం? అన్నీ నీకిష్టమైన డిషెసే చేశాను మంగా. అయ్యో, నాకిష్టమైనవి కాదు మేడం. రేపటి నుంచి మా ఆయనకిష్టమైనవే చెయ్యండి. మరి మేమేం తినాలి? ఏ, మనుషులకు ఇష్టమైనవి మీరు తినరా? ఎందుకే దాని నోట్లో నూరి పెడతావు? ఎప్పుడొకసారి దాని నాలుకపై వాత పెడతాను. ఏంటి? మీరు చేత్తో భోంచేస్తారా? మరి మీరు చేతులు నొప్పి పెట్టవు? మరి అలా తినాలి? నేనే తినిపిస్తాను శ్రీవారు. దిస్ ఈస్ టూ మచ్. నడిస్తే కాళ్ళు అరగటం, తింటే చేతులు నొప్పి పెట్టడం ఏంటి? కావాలని చేస్తున్నట్టుంది. పెళ్ళైన కొత్తలో మీరు అలాగే చేసుంటారు. ఏంటండి? సారీ బంగారం, చూసుకోలేదు. నొప్పిగా ఉందా? పర్వాలేదండి. ఇలా ఇవ్వు. ఇప్పుడు నేను తినిపిస్తాను. తినిపించండి. బంగారం, అయ్యో అయ్యో, బంగారం వస్తున్నా. ఇగో తాగు తాగు. ఏమైంది బంగారం? మీ ప్రేమ ఎక్కువైందండి. ఈ మాత్రానికేనా? తిను. ఇప్పుడు దానికి ఏమైందని జై దానికి తినిపించకపోతే? ఇద్దరి చేతులు శుభ్రంగానే ఉన్నాయి కదా, ఎందుకు ఒకరికొకరు తినిపించుకోవటం? దాన్ని ప్రేమ, ఇష్టం అంటారండి. వాటి గురించి మీకు పెద్దగా తెలియదుగా. తినండి. ఏ ముద్ద మీది. ఈ చండాలం చూడ్డం నా వల్ల కాదు. ఇది చూస్తూ నేను తినలేను.